అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే లోక్సభ ఎన్నికల్లో తక్కువగా పోలింగ్ నమోదవుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ తగ్గే ఛాన్స్ కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు వరుసగా 3 రోజులు సెలవులు రావడం పోలింగ్పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. రోజు రోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రత కూడా పోలింగ్ శాతంపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. బూత్ లెవెల్లో మేనేజ్మెంట్పై నేతలు ఫోకస్ పెట్టకపోవడంతో కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంది. ఇంటింటి ప్రచారంపైన అభ్యర్థులు ఆసక్తి చూపడం లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, లోక్సభ ఎన్నికల పోలింగ్ ఎలా ఉండబోతోంది? అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు చూస్తే మనకు ఈ పోలింగ్ శాతం అనేది తగ్గుతూ వస్తుంది. మనకు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చూసినా, తర్వాత 2019లో జరిగినటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికలకు కూడా మనకు దాదాపు 9%, తెలంగాణలో 9% పోలింగ్ శాతం మనకు తగ్గింది. అంతకంటే ముందు 2014లో కూడా అదే సిచ్యువేషన్ ఉంది. అంటే ఈ వేరియేషన్ మనకు అసెంబ్లీతో పార్లమెంట్ ఎన్నికలతో పోల్చుకుంటే మనకు అసెంబ్లీ ఎన్నికల్లో చూపించినంత ఇంట్రెస్ట్ ఓటర్లైనా, తర్వాత రాజకీయ నేతలైనా, అభ్యర్థులైనా సో ఈ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకు అది కనిపించట్లేదు. సో మనకు ఈసారి కూడా మరి ఈ భారీ స్థాయిలో ఈ పోలింగ్ పర్సెంటేజ్ అనేది తగ్గే అవకాశం ఉంది అని చెప్పేసి అంచనాలు అయితే కనబడతా ఉన్నాయి. ఒక పక్క ఎలక్షన్ కమిషన్ ఈ పోలింగ్ శాతం పెంచే విధంగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించిన, అవగాహన సదస్సులు నిర్వహించిన, సో ఆ ఫలితం అయితే మనకు కనబడతలేదు. ఈసారి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పోలింగ్ పర్సెంటేజ్ పెంచే విధంగా రకరకాల అవగాహన కార్యక్రమాలు ఎలక్షన్ కమిషన్ చేసింది. అయినా సరే ఈసారి కూడా ఆ ఫలితం అంతగా ఆశించిన స్థాయిలో కనిపించే సిచ్యువేషన్ అయితే మనకు కనబడతలేదు. ఇక దీనికి తోడు ఎస్పెషల్లీ హైదరాబాద్ విషయానికి వస్తే, మనకు రాష్ట్రంలో ఓవరాల్గా హైదరాబాద్ విషయానికి వస్తే అంత వేరే దగ్గర అయితే జిల్లాలల్లో పర్సెంటేజీ బాగానే ఉన్నా హైదరాబాద్కు వచ్చేవరకు చాలా తగ్గుతుంది. మనం ఈ మధ్యలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే జరిగింది. ఓవరాల్గా చూస్తే మనకు అతి తక్కువగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైనటువంటి జిల్లా ఏదైతే ఉన్నదంటే అది హైదరాబాదే. సో ఈసారి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే రిపీట్ అయ్యే అవకాశం అయితే మనకు కనబడుతున్నది. దీనికి తోడు వరుసగా ఎన్నికల నాటికి ఈ పోలింగ్ డేట్ ఏదైతే మనకు 13 ఉందో దానికంటే ముందు 2 రోజులు వరుసగా సెలవులు ఉన్నాయి. పోలింగ్ రోజు కూడా హాలిడే ఉంది కాబట్టి వరుసగా 3 రోజులు హాలిడేస్ వచ్చాయి. సో జనరల్గా హైదరాబాద్ లాంటి ఏరియాలలో వరుసగా హాలిడేస్ వస్తే ఎక్కడైనా బయటికి వెళ్ళే విధంగా టూర్లు ప్లాన్ చేస్తూ ఉంటారు. సో ఈసారి వరుసగా 3 రోజుల సెలవులతో పాటు పిల్లలకు కూడా సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి. సో ఈ రెండు కూడా కలిసి వస్తున్నాయి కాబట్టి చాలామంది కూడా బయటికి వెళ్ళే సిచ్యువేషన్ ఒకటి ఉంటే, ఇక ఈ ఎండల విషయానికి వస్తే మనకు రోజు రోజుకు ఈ ఎండల తీవ్రత అనేది బాగా పెరుగుతుంది. ప్రజలు బయటికి రావాలంటేనే చాలా భయపడే సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. సో దాదాపు ఈ మధ్యాహ్నం టైంలో అయితే ఎవరు కూడా బయటికి రావట్లేదు. ఉదయం 10 గంటల నుంచే ఎండలు అనేవి చాలా దంచి కొడతా ఉన్నాయి కాబట్టి జనాలు బయటికి రాలేని సిచ్యువేషన్ ఉన్నది. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా పబ్లిక్ బయటికి రావట్లేదు. సో ఈ మూడు, ఒక పక్క బగబగ మండుతున్న ఎండలు, మరో పక్క వరుసగా హాలిడేసు, సో ఈ 2-3 కారణాలు ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గే అవకాశానికి ఈ 2-3 కారణాలుగా ఉండే అవకాశం ఉంటుంది. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరైతే నిలబడతారో సో వాళ్ళ ప్రచారము, రాజకీయ నేతల ప్రచారంలో ఉన్నంత జోసు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కనబడతలేదు. దీనికి తోడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి. సో మధ్యాహ్నం పూట కూడా సభలు, సమావేశాలను కూడా ఎక్కువగా పెడతలేదు. చాలా తక్కువ ఏరియాలలో ఈ సభలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం పూటనే రోడ్ షోలు నిర్వహించి మమా అనిపిన్న సిచ్యువేషన్ మనకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కనబడుతున్నది. సో ఇది ఒక కారణం అయితే, దీనికి తోడు సెకండ్ క్యాడరీకి సంబంధించినటువంటి పార్టీల నేతలంతా కూడా కొంత అసంతృప్తి కూడా వ్యక్తపరుస్తున్నట్లు కనబడుతూ ఉన్నది. కొంతమంది వాళ్లకు నచ్చిన అభ్యర్థి నిలబెట్టకపోవడం కొన్ని కారణాలు అయితే, మరికొన్ని చోట్ల ఇంటింటికి ప్రచారం అనేది చేయట్లేదు. సో ఇంటింటికి ప్రచారం చేస్తే పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఆ పార్టీల నేతలకు కూడా వాళ్ళ ఓట్లు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఇంటింటికి ప్రచారం అనేది కూడా ఎక్కువగా చేయట్లేదు. సో ఈ విషయంలో కూడా కొంత అసంతృప్తి అయితే కనబడతా ఉన్నది. లోకల్లో ఉండే లీడర్లలో ఇది ప్రచారం అంతగా చేయట్లేదు అనేది ఒక చర్చ కూడా జరుగుతూ ఉన్నది. సో ఈ 3-4 రీజన్స్ వల్ల ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మరింత పోలింగ్ శాతం అయితే తగ్గే అవకాశం అయితే కనబడుతున్నది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మందిలో, అభ్యర్థుల్లో, పార్టీల నేతల్లో, ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ ఇది ఉన్నది. సో మొత్తానికి గతంతో పోల్చుకుంటే ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరింత ఈ పోలింగ్ పర్సెంటేజ్ అది తగ్గే అవకాశం అయితే కనబడతా ఉన్నది. సూర్య.